ప్రకంపనలతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. నాస్పూర్, జైపూర్, చెన్నూరు ప్రాంతాల్లో ఉదయం 7 గంటల సమయంలో భూమి కంపించింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోయినా ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. భూకంపంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. దీంతో మంచిర్యాల జిల్లాలో ఒక్కసారిగా భూమి కంపించింది. జిల్లాలో పలు చోట్ల భూ ప్రకంపనలతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఉదయం 7:25 సమయంలో 2 సెకండ్ల పాటు కనిపించింది. ప్రకంపనలతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి వచ్చారు. మంచిర్యాల జిల్లాలోని నస్పూరు, జైపూరు, చెన్నూరు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు కొన్ని సెకండ్ల పాటు భూమి కనిపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. స్వల్ప భూకంపం స్తంభించడంతో మంచిర్యాల జిల్లాలోని చెన్నూరులో స్వల్ప భూకంపం స్తంభించినట్లు స్థానికులు తెలిపారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో కొన్ని క్షణాల పాటు భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. పట్టణంలోని ఈ ఇళ్లలోని వస్తువులు చిందరవందరగా పడిపోయిన దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాం. మార్నింగ్ టైమ్స్ నేను పిల్లలను రెడీ చేస్తుంటా అంటే ఇల్లంతా అదిరినట్టు బోళ్ళన్నీ కింద పడ్డాయి. దాంతో భయంతోనే నేను పిల్లలను తీసుకొని బయటకు వచ్చిన. అదే నైట్ వచ్చే ఉంటే మాత్రం పిల్లలు పడుకునే వాళ్ళు. నేను మాత్రం వాళ్ళందరినీ తీసుకొని నా 2 పిల్లలను తీసుకొని బయటకు వచ్చేదాన్ని కాదు. ఇది స్వల్పంగా అయింది కాబట్టి తొందరగా నేను బయటకు వచ్చి నేను సేఫ్ అయినా, పిల్లలు సేఫ్. అందరు చాలా మంది బయటకు వచ్చిళ్ళు. దీని ప్రభావం కొంచెం కాబట్టి పొద్దున మా మామయ్య చూసి తెలుసుకొని మాకు చెప్పిండు. మేమే అయితే చెప్పుకోలేదు. పిల్లలు ఉంటున్న వాళ్ళు అయితే చిన్నవాళ్ళు ఇంట్లోనే ఉంటే కష్టం కదా. నైట్ వస్తే వాళ్ళు లేవరు, ఏదో అయిందని భయం వేస్తుంది. మాకు కూడా మగవాళ్ళు డ్యూటీకి వెళ్ళిన టైం అయితే నైట్ భయం అవుతుంది. ఇట్లా అయితే ఎట్లా మేము ఈ ప్లాస్టిక్ అసలు దేనికోసం వస్తుంది అనేది చర్యలు ఏం తీసుకోక, ఇంతకుముందు కూడా ఒకసారి ఇట్లనే వచ్చింది. అప్పుడు అదే అన్నారు, ఏం తీసుకోలేదు. ఇప్పుడు ఓపెన్ క్యాస్ట్ల మైండ్ల వలన ఈ ఓపెన్ క్యాస్ట్లు చేయబట్టి డస్ట్ ఎలర్జీలు మాకైతే అసలు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అవన్నీ వస్తున్నాయి పిల్లలకు. మాకి ప్రకంపనలు రావడంతో ఇలా జరిగిందని అనుకుంటున్నారు. గ్రామంలో ప్రజలు కొంతసేపు తేరుకోలేకపోయారు. భూమి కంపించినట్లు జరిగిన సంఘటనతో ఆశ్చర్యానికి లోనయ్యారు. మునుముందు ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్ కుమార్తో 6 టీవీ మంచిర్యాల జిల్లా. మరిన్ని అప్డేట్స్ ముందు బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.